కూర, అన్నం 2 కూడా వేడిగానే ఉన్నాయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ చూపిస్తున్నానండి. మటన్తో పోటీ పడే బోటి కర్రీ. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది బోటి కర్రీ స్మెల్ వస్తుందని అని అంటారు, కానీ ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చక్కగా స్పైసెస్ యాడ్ చేసుకొని చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది ఈ బోటి కర్రీ కూడా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం పదండి. మరి నేనైతే ఇలా బోటిని తీసుకున్నానండి. మనకి అలా లివర్ పీస్లా ఉంది కదా, దాన్ని మాకైతే దబ్బా అని పిలుస్తారు. దాన్ని అయితే వేడి నీళ్ళలో వేసుకొని ఉడికించుకుంటారు. వేడి వేడి నీళ్ళలో ఆ రెండింటిని అయితే ఉడికించుకుంటారండి. ఆ పేగుల్ని ఇంకా ఆ దబ్బ ముక్కల్ని అయితే. ఆ స్కిన్ పార్ట్ మాత్రం విడిగా వేడి నీళ్ళలో వేసి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మాత్రం విడిగా వేడి వేడి నీళ్ళలో వేసుకొని క్లీన్ చేస్తే ఇలా చక్కగా వచ్చేస్తుంది. పైన ఉన్న స్కిన్ మొత్తం మనకి. కింద ఏదైనా కవర్ కానీ క్లాత్ కానీ వేసుకొని ఇలా క్లీన్ చేసుకోండి. లేకపోతే కింద మొత్తం అంతా ఇసుక ఇసుకగా ఉంటే కనుక మొత్తం ఆ ఇసుక అంతా కూడా ఆ స్కిన్కి అయితే అంటుకుపోతుంది. కర్రీ తినేటప్పుడు మనకి ఇసుక ఇసుకగా తగులుతుంది. అందుకనే కింద క్లీన్ చేసేటప్పుడు ఇలా ఏదైనా ఒక కవర్ వేసుకొని క్లీన్ చేసుకోండి. షార్ప్గా ఉన్న ఇలా ఏదైనా ఒక స్పూన్ కానీ లేకపోతే చాక్ కానీ తీసుకొని ఇలా కనుక మనం గీసుకుంటే చక్కగా ఈజీగా ఊడిపోతుంది పైన ఉన్న స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా. చూసారు కదా, ఇలా అయితే నేను ఉడికించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బోటి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను కదా. క్లీన్ చేసేసుకున్న తర్వాత బోటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. నేను కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే బాగా క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ బోటి ముక్కల్ని మనం కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ముఖ్యంగా ఏ నాన్ వెజ్ కర్రీ వండినా కానీ మనం ఉప్పు పసుపు కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని చక్కగా క్లీన్ చేసుకుంటే మనకి నీచు వాసన రాదు ఏ కర్రీ అయినా కానీ. ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదా, దీన్ని కొంచెంసేపు మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాం. మ్యారినేట్ చేసుకోవడానికి ఇప్పుడైతే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు, చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువగానే ఉండాలి. ఉప్పు కారం మసాలాలు అప్పుడే మనకి కర్రీ అయితే టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువగా క్రిస్టల్ సాల్టే వాడతానండి. తర్వాత ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టే వరకు. ఇలా కొంచెం సేపు అయినా అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అయినా ఆ ముక్కలకి అలా పట్టించి వదిలేయండి. లేదంటే ముక్కలు చప్పగా ఉంటాయి మనకి కర్రీ చేసుకునేటప్పుడు. ఇలా నేను ముందే అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కొంచెంసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం సేపు అయిన తర్వాత అయితే ఒక 15 to 20 మినిట్స్ అయితే పెట్టుకుందామండి. ఈలోగా అయితే మనం ఆనియన్స్ అవి అయితే కట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక ప్యాన్ తీసుకుంటున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు హార్డ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వాటిని వేసుకొని వేయించుకున్న తర్వాత ధనియాలు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం జీరా, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు, యాలకులు, తర్వాత కొంచెం మిరియాలు వేసుకుంటున్నానండి. తర్వాత స్టార్ అనాసు, తర్వాత 2 ఇలాచి, తర్వాత తోక మిరియాలు వేసుకుంటున్నాను. అవి ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. తర్వాత జాజికాయ, జాపత్రి, అలాగే బిర్యానీ ఆకు. ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవడం వల్ల కర్రీ మనకు మంచి టేస్టీగా ఉంటుందండి. నేను ఏ కూరలో అయినా ఇదే స్పైసెస్ అయితే యూస్ చేసి చేసుకుంటాను. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా దీంట్లో వేసుకొని పొడి చేసేసుకుందాం. అంతకన్నా ముందు నేను ఎండు కొబ్బరి అయితే పొడి చేసేసుకున్నానండి. ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని కూడా ఎండు కొబ్బరి దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు తర్వాత గసగసాలు వేసుకుంటున్నాను. గసగసాలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి
లాస్ట్లో వేసుకుంటున్నాను నేను. కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే చాలు, ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇవి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. తర్వాత పొచ్చు గింజలు, ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ జార్లో తీసుకున్నానండి. ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేగిపోయినాయి కదా, ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇప్పుడు మనం పౌడర్ చేసేసుకుందామండి. ఈ పౌడర్ మనకి వెజ్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి, అన్ని కర్రీస్లోకి బాగుంటుందండి. చికెన్ మసాలా, మటన్ మసాలా లేకపోయినా ఈ ఒక్క మసాలా చేసి పెట్టుకోండి, అన్ని కర్రీస్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే పౌడర్ చేసేసుకుందాం. చూసారు కదా, మరి పౌడర్లా కాకుండా ఇలా అయితే నేను కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా. అయితే ఒక కుక్కర్ అయితే తీసుకుంటున్నానండి. కుక్కర్ అయితే కొంచెం మనకి మటన్ లాగా గట్టిగా ఉంటుంది, బోటి కూడా ఈజీగా కుక్ అవ్వడానికి బాగుంటుందని కుక్కర్ అయితే తీసుకుంటున్నాను. కుక్కర్ని స్టవ్ మీద పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి ఆ బోటి అయితే 1 kg ఉంటుందండి. ఆ 1 kgకి నేను ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాం. కుక్కర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని స్పైసెస్ అయితే వేసుకుందాము. చెక్క, లవంగ, ఇంకా షాజీరా వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఒక 3 to 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. చెక్క, లవంగ, షాజీరా 1 స్పూన్. ఇప్పుడు ఆ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందని. తర్వాత ఆనియన్ ముక్కలు అయితే కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కట్ చేసేసుకొని వేసేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసేసుకోండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసుకుంటే ఆనియన్ ముక్కలు తొందరగా మనకి కుక్ అయిపోతాయి. ఏ కర్రీ చేసినా కానీ ఆనియన్ వేసుకున్న వెంటనే సాల్ట్ వేసేసుకోండి. వేసుకుంటే ఆనియన్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా తొందరగా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇలా స్లిట్ చేసి అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి వేసేసినాయి కదా ఆనియన్ ముక్కలు. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయింది కదా, ఇప్పుడైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న బోటీని అయితే అందులోకి వేసేసుకుందాం. బోటీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలండి. బోటీలో ఉన్న వాటర్ అంతా కొంచెం రిలీజ్ అయ్యే వరకు అయితే బోటీని కుక్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి కర్రీకి అయితే. ఈ బోటీలో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి కాసేపు అయితే. చూసారు కదా, బోటీలో నుండి వాటర్ అంతా చక్కగా రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి సరిపడా వాటర్ అయితే వేసేసుకుందాం. వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుందామండి. ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఇలా కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. 5 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఉడికిందో లేదో. విజిల్ అంతా పోయిన తర్వాత ఇలా కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూసుకుంటున్నానండి. మనకి బోటీ కూడా చక్కగా కుక్ అయిపోతుంది. మనకి ఈ దబ్బా ఇంకా ఈ పేగులు ఉడకడానికి టైం అయితే పట్టదు, కానీ పైన ఉన్న స్కిన్ అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. కావాలంటే మీరు 5 విజిల్స్ కాకుండా ఇంకా 6-7 విజిల్స్ అయితే పెట్టుకోండి. మీకు బోటీ ముదురుగా అనిపిస్తే కనుక, మనం మటన్ ముదురుగా ఉంటే ఎక్కువ విజిల్స్ వేయించుకుంటాం కదా, సేమ్ అలాగే. ఇప్పుడు దానిలోకి కస్తూరి మేతి అయితే వేసుకుంటున్నాను నేను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందని. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే ఇలా తరిగి పెట్టుకొని కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకున్నానండి, నేను 3 స్పూన్స్ వరకు. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేస్తాను. ఇలా మొత్తం పైకి ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది కదా,
ఇప్పుడు ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. గ్రేవీ ఇలా కొంచెం ఉంటేనే మనకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. అందుకనే నేను ఇలా గ్రేవీతోనే తీసుకుంటున్నాను కర్రీ అయితే. మీకు అంత గ్రేవీ వద్దనుకుంటే ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి. మటన్ కంటే ఎంతో టేస్టీ అయిన బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకు చెప్తాను. చూసారు కదా, మంచి కలర్తో చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. మరి మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేయండి ఒకసారి. చూడండి, ఇలా వేడివేడిగా నేను రైస్ ఇంకా కూర కూడా వేసుకున్నాను. 2 కూడా వేడిగా ఉన్నాయండి. ఈ సమ్మర్లో ఇలా వేడివేడిగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకు చెప్తాను. కూర, అన్నం 2 కూడా వేడిగానే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. అచ్చం మనకి మటన్ కర్రీ లాగే ఉందండి టేస్ట్ అయితే. మీకు పీసెస్ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయినాయి. చూడండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా టేస్టీగా ఉంది. ఇప్పటి వరకు నా ఛానల్ చూసి ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.